హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రత విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కలసం పెట్టేసి పూజ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అనమాట. సో దానికోసం అయితే ముందుగా ఒక ప్లేట్ని అయితే తీసుకొని దాంట్లోకి అయితే బియ్యాన్ని పోసుకొని దాని మీద అయితే కొంచెం పసుపుని అలానే కుంకుమ దాని మీద అయితే ఒక ఆకుని అయితే పెట్టుకొని దాని మీదకైతే కలసం ఉంటుంది కదా, మనం ముందుగా అయితే పసుపు కుంకుమ తోరం పెట్టేసుకునేది దాన్ని అయితే మిడిల్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకొని పసుపు కుంకుమ దక్షిణ అలానే పూలు కూడా వేసుకోవాలన్నమాట. దాని తర్వాత అయితే మామిడాకుల్ని ఒక 5 అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ నుంచి అయితే ఒక ఫ్లవర్ వచ్చేలాగైతే యాడ్ చేసుకోవాలన్నమాట కలసానికైతే ప్రిపేర్ చేసుకోవడానికి. సో చూసారు కదా, మనకి ఒక ఫ్లవర్ షేప్లో అయితే కలసం అనేది రెడీ అయిపోయింది. ఇకైతే ముందుగా మనం కొబ్బరికాయకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నటువంటి కొబ్బరికాయని పెట్టేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పీస్ అనేది పైన పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను నా వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇకైతే బ్లౌజ్ పీస్కి పసుపు అలానే కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని దాని తర్వాత పసుపు కొమ్ముతో తోరం కట్టుకున్నాం కదా, ముందుగా సిద్ధం చేసి పెట్టుకునేది అయితే పెట్టుకోవాలన్నమాట. తర్వాత గాజులను కూడా వేసుకొని ఫ్లవర్స్ని అయితే కలసం చుట్టూ పెట్టుకుంటూ ఉంటే మనకి చూడడానికి కూడా కొంచెం కలసం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది, పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మొత్తం వేసుకున్న తర్వాత ఒక దండను కూడా అయితే నేను కలసం చుట్టూ వేసుకున్నాను అనమాట. తర్వాత అయితే మనం బంతిపూల మాల తెచ్చుకున్నాం కదా, దాన్ని కూడా అయితే వేసుకుంటున్నాను కలసం చుట్టూ. తర్వాత కలసానికైతే ఫ్లవర్స్ అనేది వేసేసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట, ఏ ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు. ఇకైతే ఫైనల్గా కలసం అనేది ఇలాగైతే నేను పూజ చేసుకోవడానికైతే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఇక ఫైనల్గా అయితే పైన కూడా అయితే ఒక ఫ్లవర్ని అయితే ఉంచుతున్నాను. ఇక అయితే దీపారాధన చేయడం కోసం అని చెప్పేసి అయితే నేను నువ్వుల నూనె అయితే తీసుకున్నాను. తీసుకొని అయితే దీపారాధన అయితే నేను చేస్తున్నాను అనమాట. మనం ఈ పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అనేది ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. ఏమేమి సామాన్లు కావాలి ఏంటనేది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇకైతే నేను ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అన్నిటిని అయితే కలసం ముందైతే ఉంచుతున్నాను అనమాట. దీపారాధన చేసుకోవడానికి అన్నీ అయితే ముందు సిద్ధం చేసి పెట్టుకోవాలి కదా. అలానే ముందు ప్రసాదం కూడా పెట్టుకున్నాను నేను. ప్రసాదం కోసం అని చెప్పేసి పులిహోర అలానే పాయసం అలానే శనగలను కూడా నానబెట్టేసి అయితే పెట్టుకున్నాను అనమాట. శనగలు అనేది చాలా ముఖ్యం అనమాట. ఇకైతే దీపారాధన కూడా నేను చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత అయితే కడ్డీలను కూడా వెలిగించేసాను. వెలిగించేసిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా అమ్మవారి కంటే ముందుగా వినాయక స్వామికి అయితే పూజ చేసుకోవాలన్నమాట. సో అందుకోసం అయితే వినాయకుడికి నేనైతే ఒక పువ్వునైతే పెట్టేసుకొని ఇకైతే మంత్రం చదువుకుంటూ పువ్వులనైతే వేస్తూ ఉన్నాను అనమాట. మంత్రాలు అంటే ఎక్కువేం లేదండి, శుక్లాంబరధరం అనేది చదువుకుంటూ పుష్పాలు వేసుకుంటూ పూజనైతే ఫినిష్ చేసుకున్నాను, వినాయక స్వామి పూజ అనేది. సో ఇకైతే దండం పెట్టేసుకుంటున్నాను. ఈ పూజ అయిపోయిన తర్వాత అయితే మనం వరలక్ష్మి వ్రత కథను అనేది చదువుకోవాలి. సో దానికోసం అయితే ముందు గౌరీదేవిని కూడా చేసుకొని ఒక బొట్టును కూడా పెట్టేసుకొని తర్వాత అయితే గౌరీదేవికి పువ్వులను కూడా సమర్పించుకోవాలన్నమాట. పువ్వులను పెట్టేసుకున్న తర్వాత ఇకైతే మనం వరలక్ష్మి వ్రత కథ అనేది చదువుకుంటూ కొన్ని పువ్వుల్ని లేదంటే అక్షంతలు ఏదైనా సరే కలుపుకొని అయితే మనం వేసుకుంటూ ఆ కథను అనేది చదువుకుంటూ అయితే మనం పూజను అనేది చేసుకోవాలన్నమాట. అలానే నేను ఆ కథ అనేది చదువుకుంటూ పూజనైతే ఫినిష్ చేసుకున్నాను. వరలక్ష్మి వ్రత కథ ఏంటనేది ఇంకొక వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇది జస్ట్ ఎలా చేసుకోవాలనే విధానం అయితే చెప్తున్నాను అనమాట. ఈ వీడియోలో నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది. ఇకైతే ఫైనల్గా కొబ్బరికాయను కూడా అయితే నేను కొట్టేసుకొని తర్వాత అయితే హారతిని కూడా వెలిగించేసుకున్నాను అనమాట. ఇక హారతిని కూడా వెలిగించేసుకొని పూజ అనేది నేను ఎండ్ చేసేసుకుంటున్నాను. ఇక అయిపోయిందనమాట. హారతిని అయితే ఇచ్చేసి గౌరీదేవికి అలాగే వినాయకుడికి కలశానికి మొత్తం ఇచ్చేసుకొని నేను కూడా అయితే
దండం పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక పెట్టేసుకొని ముత్తైదువులకి వాయనం ఇవ్వడానికి కోసం అని చెప్పి సిద్ధం చేసుకుంటున్నాను. ఒక 9 మందికి అయితే ఇవ్వాలనుకుంటున్నాను. వాయనం కోసం అని చెప్పేసి ఒక బ్లౌజ్ పీస్ ని, అలానే ఆకు వక్క, పసుపు, కుంకుమ, 2 గాజుల్ని, అలానే పండ్లను కూడా అయితే ఒక 2 అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే ఒక పువ్వును కూడా పెట్టుకొని, మనం నానబెట్టుకున్నాం కదా శనగలు అనేవి, ఇవి చాలా అయితే ముఖ్యం అన్నమాట వరలక్ష్మి వ్రతం రోజు ఇస్తే. సో అందుకోసం అని చెప్పి వాటిని కూడా అయితే కొంచెం పెట్టుకొని అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఒక 9 మందిని అయితే పిలుచుకొని నేనైతే వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపునైతే రాసేసి ఇకైతే వాయనం అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. బొట్టుని పెట్టేసి అలానే దాని తర్వాత అయితే వాయనం ఇచ్చి అక్షంతలు కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదాన్ని అయితే తీసుకున్నాను. ఇక అంతే అండి, వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. సో ఇక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.